హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అంతకంటే ముందు మీలో ఎంతమందికి ఈ సాంబార్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఈ నాటు కందిపప్పును తీసుకుంటున్నానండి. ఈ కందిపప్పు చాలా రుచిగా ఉంటుందండి, అందుకే నేను ఈ నాటు కందిపప్పును తీసుకుంటున్నాను. ఇవి నేను ఇక్కడ చూపించే కప్ తోటి 2 కప్పులు తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న కందిపప్పుని వాటర్ తోటి 2 నుంచి 3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఈ కందిపప్పుని అసలు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం ఒక గిన్నెని తీసుకొని ఇందాక మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే కప్పు తోటి 4 కప్పుల దాకా వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఆ గిన్నెని పెట్టుకొని మూత పెట్టి ఒక పొంగు వచ్చేదాకా బాయిల్ చేసుకోండి ఆ వాటర్ ని. ఇలా బాయిల్ అయిన తర్వాత మీరు ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న కందిపప్పుని ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు మీరు అసలు గరిటెనైతే అసలు పెట్టకండి. ఇందులోకి ఇలా ఒక క్లాత్ తోటి గిన్నెని పట్టుకొని కొంచెం కదిలిస్తే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మీరు ఉడికించుకోండి ఆ పప్పుని. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. ఇప్పుడు ఈ చింతపండుని ఒకసారి కడిగి ఈ బౌల్లో వేసుకొని ఆ చింతపండు మునిగేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ చింతపండు కొంచెం నానేలోపు మనం ఈ సాంబార్ లోకి కావాల్సిన కూరగాయలని చూసేద్దాం. నేనైతే ఈ సాంబార్ లోకి ఈ సైజు ఉన్న సొరకాయని తీసుకుంటున్నానండి. అలానే 3 పచ్చిమిర్చి, 4 బెండకాయల్ని, ఒక పెద్ద ములక్కాడని, అలానే 3 టొమాటోల్ని, 3 నుంచి 4 రెమ్మల వరకు కరివేపాకుని, 2 మీడియం సైజ్ వంకాయల్ని, ఒక క్యారెట్, అలానే ఒక చిన్న కట్ట కొత్తిమీరని కూడా తీసుకుంటున్నానండి. వీటితో పాటు ఒక 4 నుంచి 5 చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, లేకపోతే కనుక ఇలా మీడియం సైజ్ ఉన్న ఉల్లిపాయలని తీసుకోండి. ఇలా తీసుకున్న కూరగాయలన్నిటిని ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకుని తప్ప. ఇలా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఈ మునక్కాడ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ ని ఈ గిన్నెలోకి యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోండి. బాగా ఉడికించుకోకండి, ఒక పొంగు వచ్చేదాకా మాత్రమే ఉడికించుకోండి. ఈ మునక్కాడ ముక్కలు ఉడికేలోపు మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు గుజ్జును తీసుకొని అందులోకి ఒక 1 లీటర్ దాకా వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ గిన్నెలో వేసుకున్న వాటర్ మొత్తము చింతపండు వాటరేనండి. ఆ తర్వాత ఇందులోకి మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న కూరగాయలన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకోవాలండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అలానే ఇందులోకి నేను 4 టేబుల్ స్పూన్లు సాంబార్ కారాన్ని వేస్తున్నానండి. నార్మల్ కారం అయితే ఈ సాంబార్ లోకి అంత రుచిగా ఉండదండి, అందుకని చెప్పి సాంబార్ కారమే వేస్తున్నాను. ఇప్పుడు మీరు మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక ఉడకపెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు గరిటెతోటి మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు 1.5 టేబుల్ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇందులోకి. అలానే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మనం ఇందాక పప్పుని ఉడికించుకున్నాం కదండి, ఈ పప్పు మొత్తాన్ని మిక్సీ జార్ లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ వేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత మనం ఈ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ కొత్తిమీరని ఇలానే వేసుకుంటున్నానండి. మీకు ఇలా ఇష్టం లేకపోతే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి. ఇప్పుడు మీరు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల దాకా ఉడికించుకోండి. మధ్య మధ్యలో పొంగొచ్చినప్పుడు ఒకసారి మూతను తీసి మొత్తం మిక్స్ చేసుకొని మూతను పెట్టేయండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం గనుక సరిపోకపోతే ఇప్పుడు ఒకసారి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టుకొని ముక్కలన్నింటినీ ఒక 90% దాకా ఉడకనివ్వాలండి. ఇలా మనం ఉడికించుకున్న తర్వాత మూతను తీసేసి ముందుగా మనం మిక్సీ వేసుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేటప్పుడు లాస్ట్ లో ఆ పప్పులో కొంచెం వాటర్ వేసుకొని ఈ ముక్కల్లో వేసేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం లంప్స్ లేకుండా నీట్ గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల దాకా ఉడికించుకోండి. ఆ తర్వాత మీరు మూత తీసేసి ఒక 2 సార్లు బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ ని యాడ్ చేసుకోండి. ఒక 10 నుంచి 15 సెకండ్ల దాకా స్టవ్ మీదే ఉంచి ఈ సాంబార్ పౌడర్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని మీరు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇదే స్టవ్ మీద వేరే గిన్నెని పెట్టుకొని అందులోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని, అలానే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలని, 2 నుంచి 3 ఎండుమిరపకాయలని తెంచి వేసుకోండి. అలానే 10 వెల్లుల్లి గర్భాలను కూడా వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక చిన్న కప్పు కరివేపాకుని కూడా వేసి ఒక 2 సార్లు మిక్స్ చేసుకోండి. అలానే ఈ తాలింపు అనేది అస్సలు మాడిపోకూడదండి. ఈ సాంబార్లోకి ఈ తాలింపు వేస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న సాంబార్ని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే సాంబార్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మీరు ఈ సాంబార్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే సాంబార్ రెడీ అయిపోయినట్లే. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.